విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కలిసిట్టిబడి గ్రామంలో అకాల ఈదురుగాలులకు నష్టపోయిన అరటి రైతులను ఎమ్మెల్సీ బొత్స పరామర్శించారు. గాలికి నేల కొరిగిన అరటి పంటను రైతులతో కలిసి పరిశీలించిన బొత్స నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వంపై ప్రెజర్ తీసుకువస్తానని రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురుగాలులకు అరటి పంట నేల కొరిగి 3 రోజులు అవుతున్నా ఇంతవరకు స్థానిక నాయకులు ఎవరూ రైతులను కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రైతులన్నా వ్యవసాయమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతులకు సకాలంలో నష్టపరిహారం ఇప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. ఇది పేరు కోసమో గొప్పల కోసమో చెప్పడం లేదని, నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యతని గుర్తు చేశారు. రైతులకు పూర్తి నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా వారి పెట్టుబడైనా వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వంలో రైతులకు నష్టపరిహారం అందకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతవరకు రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు. ఏదైతే అకాల వర్షాలు వచ్చినా లేదు పట్టుగా వెలుపురిస్తాలు వచ్చినా ఆ నేపథ్యంలో అప్పుడున్న ప్రభుత్వాలు ఆదుకునేవి. ఇప్పుడే కాదు, అది ఎప్పుడు అవి చెప్పిరావు. గాలి కానీ వర్షం కానీ ప్రకృతి వైపరీత్యమైంది ఆటోమేటిక్గా అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వస్తుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చాయి. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రభుత్వ విధానాన్ని వాటిని కూడా పరిశీలించే వాళ్ళం. ఎక్కడైతే పోయేదో అడి తోట పోయినా, అలాగే బొప్పాయి తోట పోయినా, లేదు మామిడి తోటలకు వచ్చి గాలిలో వచ్చి మామిడి పాడైనా ప్రభుత్వం వచ్చి వాడికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం. లేకపోతే ప్రభుత్వం డైరెక్ట్గా కాంపన్సేషన్ ఇచ్చేది. వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేది. ఏదైతే ఎకరాకి ఎంత ధర అయితే మనం పెడతామో ఇన్సూరెన్స్ అయితే ప్రభుత్వం అలాగే రైతు అలాగే కేంద్రం కలిపి కట్టిన డబ్బు. లేకపోతే కాంపన్సేషన్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చిన కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ దురదృష్టం రాత్రి గత 2 సంవత్సరాలుగా ఈ గాలి వచ్చింది. ఏది గత సంవత్సరం కానీ వచ్చిన గాలికి పోయిన పంటకు కానీ లేదు నిన్నగాక మొన్న ఇప్పుడు రాసాలకు పోయిన పంటకు కానీ ఇప్పుడు వచ్చి ఒక పైసా కూడా ప్రభుత్వం వచ్చి నష్టపరిహారం ఇవ్వలేదు. చాలా ఇది దురదృష్టం. రైతులు చెప్తున్నారు చూడడానికి కూడా రాలేదండి అని. వచ్చారు, చూడడానికి రాలేదు, వచ్చి చూసినా పంపించినా ఏదో అవి పట్టినట్టుగా ఊరుకున్నాను. ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా వ్యవసాయదారుడన్నా ఎంతో నిర్లక్ష్యం. వాళ్ళ మీద కనీసం అయ్యో పాపం వాళ్ళు పెట్టారు కదా, అనా పైసలు పోయింది కదా, అంతా నువ్వు రూపాయి లాభం తగ్గదు ఇవ్వలేం, కానీ కొంతనే వాళ్ళకి ఆ పెట్టిన పెట్టుబడిలో కొంత ఉపశమనం కల్పించేట్లు ఉండాలి. ఇది ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఆరోగ్యంగా ఎంతవరకు కూడా నేను 3 సార్లు మీ దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినా 3 సార్లు మంది ఆ సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశాం. ఏదో చేతనంతవరకు ప్రభుత్వంతో ఆదుకునే పరిస్థితి చేశాం. కానీ ఈ ప్రభుత్వానికి నెమ్మది నిలుతుంటూ ఉంది. అసలు ఆలోచన కనిపించలేదు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మీరు వచ్చి ఈ గ్రామంలో 28 హెక్టార్లు ఇచ్చారు. అంటే దగ్గర సుమారు 50-60 ఎకరాలు ఇచ్చారు సుమారు. నేను అడిగితే రైతులు అడిగితే సుమారు 100 ఎకరాలు పోయి ఉంటుంది సార్. పై మాట పక్కన పెడితే కొంచెం చూసుకుని 100 ఎకరాలు ఏదో చూడటం, ఏదో చూసి ఏదో లక్ష్యం పెట్టడం అనేది ధర్మం కాదు. రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఆదుకోవాలి. నేను తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళతో అడుగుతాను, వాళ్ళు డిమాండ్ చేస్తాను. ఏదైతే రైతులకు పోయినా ఆ పేర్లన్నీ మళ్ళీ మీరు ఇచ్చింది ఈ లిస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాను, మాట్లాడతాను. మళ్ళీ అవసరమైతే అధికారులు పంపిస్తాను. పంపించి అవి చూసి
వాటికి ఏదో నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ముఖ్యపిండి వసూలు చేసిన ఏర్పాటు చేస్తాను. ఏదో గొప్ప కోసమో లేదు ఏదో దీనికోసమో నేను చెప్పిన మాట కాదు. ఇది బాధ్యత, రాజకీయ నాయకుల తరగతి బాధ్యత. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా బాధ వస్తే ఆ బాధ ఏంటి, ఆ ఇబ్బంది ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రభుత్వాలు వచ్చి రియాక్ట్ అవ్వాలి, ప్రయత్నాలు చేయాలి. అది ఆ బాధ్యత. అందుకు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కానీ, దీనికి సంబంధించిన మంత్రి కానీ వాళ్ళు డిమాండ్ చేస్తాను. తప్పకుండా మీరు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే మీరు యాక్చువల్గా అయితే ఎకరానికి 50,000 ఇవ్వాలి. రైతులు పెట్టుబడి పోయింది. లాభం అయితే 1,00,000 లాభంతో కలిసి ఇస్తే, కానీ పెట్టుబడి 50 వాళ్ళు కాదు 35,000 మినిమం. అదేం చేయాలి కదా. ఏదో పిల్లి పిచ్చి పెట్టినట్టు ఏదో ఇచ్చినట్టు భిక్షలాగా ఇస్తారుగా. నష్టపోకూడదు. రైతుకు వచ్చి ఆదుకోవడమే. దాని వరకు కూడా అధికారులతో మాట్లాడతాను, ప్రభుత్వంతో మాట్లాడతాను, ఈ కార్యక్రమం చేస్తాను. అయినా మీరేమి ఆధారపడవద్దు. ఇవాళ ఏదో నేను గొప్పగా చెప్తున్నాను కాదు. ఈ కాగితాలు ఉత్తుపోవు. ఈ రికార్డు ఉంటుంది మీకు. కాకపోతే ఈ ప్రభుత్వం కానీ కాంపన్సేషన్ ఇవ్వకపోతే వెయిట్ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడేం తెచ్చి మీకు